Next question. The probability that an event does not happen in one trial. ఒక ట్రయల్లో ఒక ఈవెంట్ జరగకపోవడానికి ప్రాబబిలిటీ ఇచ్చారు. దట్ డస్ నాట్ హ్యాపెన్ ఇన్ వన్ ట్రయల్, దట్ ఈస్ గివెన్ యాజ్ 0.8. ఒక ఈవెంట్ ఒక ట్రయల్లో జరగకపోవడానికి ప్రాబబిలిటీ డస్ నాట్ హ్యాపెన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాబబిలిటీ దట్ ద ఈవెంట్ హ్యాపెన్స్ ఎట్ మోస్ట్ వన్స్ ఇన్ 3 trials. 3 trials చేసినప్పుడు అట్మోస్ట్ వన్స్ అంటే దాదాపు ఒకటి వరకు, ఓకే, ఆ ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీ అడుగుతున్నారు వాళ్ళు. సో ఈవెంట్ హ్యాపెన్స్ అట్మోస్ట్ వన్స్. సో ఇచ్చిందేమో ఒక ట్రయల్లో జరగకపోవడానికి ప్రాబబిలిటీ, అడిగిందేమో 3 trialsలో అట్మోస్ట్ వన్స్ దాదాపు ఒకసారి జరగడానికి ప్రాబబిలిటీ. సో అడిగిన దానికి ఇచ్చిన దానికి ఆపోజిట్గా ఉంది కాబట్టి సో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే క్యూగా రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ సక్సెస్ ప్లస్ ఫెయిల్యూర్. హ్యాపెనింగ్ అంటే సక్సెస్, డస్ నాట్ హ్యాపెనింగ్ అంటే ఫెయిల్యూర్. ఓకే, సో ఇది ఒక బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది. సో ముందుగా గివెన్ ఇన్ఫర్మేషన్ మనం నోట్ చేసుకుందాం. సొల్యూషన్. సో అడిగిందేమో ఈవెంట్ జరగడానికి, ఇచ్చిందేమో ఈవెంట్ జరగకపోవడానికి. సో అందువల్ల అడిగింది ఇచ్చింది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్, దట్ మీన్స్ క్యూ 0.8. ఓకే, సిన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది 1, therefore probability of success means P 1 minus Q, that is equal to 1 minus 0.8. therefore probability of success, that means probability of happening an event in one trial. ఒక ట్రయల్లో ఒక ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీ 0.2. ఓకే, సో ఇట్లా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రాబబిలిటీ దట్ ద ఈవెంట్ హ్యాపెన్స్ అట్ మోస్ట్ వన్స్, ఆ ఈవెంట్ అనేది దాదాపు ఒకసారి ఇన్ 3 trials. సో 3 trials అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేది 3. సో అట్ మోస్ట్ వన్స్ at most once means up to 1, ఒకటి వరకు. ఓకే, సో therefore మన ర్యాండమ్ వేరియబుల్స్ అనేవి 0,1. ఓకే, సో హ్యాపెనింగ్ కాకపోతే R వాల్యూ 0 ఉంటుంది. సో జరిగితే 1, అప్ టు 1 అని వాళ్ళే చెప్పారు. అట్ మోస్ట్ వన్స్ దాదాపు ఒకసారి అంటే అర్థం ఆర్ వాల్యూ అనేది 0,1గా మనం తీసుకొని చేయాలి. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని మనం తీసుకున్నట్లయితే P ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు R. సో మన టోటల్ ప్రాబబిలిటీ అనేది P ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ P ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు 1. అట్ మోస్ట్ అంటే 0 దగ్గర నుండి 1 దాకా, అట్ మోస్ట్ వన్స్ అన్నారు కాబట్టి 0 దగ్గర నుండి 1 దాకా మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మరి P ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు R, దానికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే NCR P పవర్ R Q పవర్ N-R. సో ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి ఫార్ములా. ఓకే, సో N అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్, R వాల్యూ మన దగ్గర ఉంది 0, 1. సో Pకి వాల్యూస్ కూడా ఉన్నాయి. లెట్ us సబ్స్టిట్యూట్ దిస్. సో P ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ NCR. N అంటే 3 నెంబర్ ఆఫ్ ట్రయల్స్, R అంటే ఇక్కడ ఉండే నెంబర్. సో అంటే మన ఈవెంట్ 0 టైం హ్యాపెనింగ్ అవడానికి. సో 3C0, P మీన్స్ 0.2 హోల్ పవర్, R మీన్స్ 0, Q మీన్స్ 0.8 హోల్ పవర్, N-R. 3 minus 0 means 3. నెక్స్ట్ P ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు 1. సో NCR, N మీన్స్ 3, R మీన్స్ ఇక్కడ ఉండే నెంబర్ 3C1, P పవర్ R 0.2 హోల్ పవర్ 1, Q పవర్ N-R 0.8 హోల్ పవర్ 3 minus 1 means 2, N-R means 2. ఓకే, సో 3C0 అంటే 1 వస్తుంది. 0.2 హోల్ పవర్ 0 is also 1. 0.8 means 8/10 whole cube plus 3C1 means 3. You know that 0.2 whole power 1 is 0.2 and this can be written as 2/10. Here 0.8 also can be written as 8/10 whole square.
సో ఇక్కడ 2 4 జే క్యాన్సిల్ అవుతుంది, 2 5 జే క్యాన్సిల్ అవుతుంది. 4/5 హోల్ క్యూబ్, 4 క్యూబ్ మీన్స్ 64, 5 క్యూబ్ మీన్స్ 125. ఓకే, సో ప్లస్ 3 2 జా, ఇక్కడ 2 1 జా 2 5 జా క్యాన్సిల్ అవుతుంది, 3/5. ఇక్కడ కూడా 2 4 జా 2 5 జా, 4/5 హోల్ స్క్వేర్, దట్ మీన్స్ 16/25. సో ఇక్కడ కూడా 5 25 జా 125. సో 125 ఈజ్ ద LCM. సో న్యూమరేటర్ 64 ప్లస్ 16 3 జా 48. ఓకే, సో టోటల్లీ దిస్ ఈజ్ 112/125. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే, డివైడ్ చేసినట్లయితే we get 0.896 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అట్మోస్ట్ వన్స్ అంటే 1 వరకు. సో మనం ర్యాండమ్ వేరియబుల్స్ అనేవి 0 నుండి స్టార్ట్ అవుతాయి. సో 0, 1 అవి రెండింటి యొక్క ప్రాబబిలిటీస్ మనం ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో ఫైనలీ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ.